తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. నైరుతి రుతుపవనాలు ఈసారి మే 31వ తేదీకి కేరళలోకి ఎంటర్ కానున్నాయి. 4 రోజుల ముందు లేదా ఆలస్యంగానైనా కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే అల్పపీడనం వల్ల కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్కు గురైన వ్యక్తిని తన ఏస్కార్ కార్డులో హాస్పిటల్కు తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్కు గురై రోడ్డుపై కింద పడి ఉన్నాడు. దర్పల్లి మండల కేంద్రంలో గల సొసైటీ ద్వారా జీలుగు విత్తనాలు సబ్సిడీపై పంపిణీ ప్రారంభించారు. 30 కిలోల నుంచి ధర 2790 రూపాయలు ఉండగా 60% సబ్సిడీ పోను రైతులు 1116 రూపాయలు చెల్లించి తీసుకోవాలని ఏవో వెంకటేష్ సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో దర్పల్లి ఏవో ప్రవీణ్ కుమార్ మరణం తీరని లోటని 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మ శాంతించాలని అన్నారు. నగరంలోని వినాయక్ నగర్ రుక్మిణి చాంబర్స్ నుండి కోటగల్లి శ్మశాన వాటిక వరకు గీరెడ్డి ప్రమీలాదేవి అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంత్యక్రియల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.